ప్రకృతి ప్రేమికులకు నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం, వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీ, ఇబ్రాహీంపట్నం. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకున్నట్టయితే రోజు రోజుకు అనారోగ్యాలు, అంటే అప్పుడే పుట్టినటువంటి పసిపిల్ల కాని మొదలు పెడితే ఇక 30-40 ఏళ్ళకే చాలా పరిస్థితులు దాటిపోతున్నాయి. ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావడానికి ఏమిటి కారణం? అవునండి, మేము ఏమి తినమండి, మేము చక్కగా ఆకుకూరలు, క్యారెట్లు, బీట్రూట్లు ఇవే తింటామండి, ఏమి తినమండి. అంటే ఏమి తినకుంటే అంటే ఇక మాకు క్యాన్సర్ వచ్చిందండి, మాకు ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చిందండి, మాకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఫైబ్రాయిడ్లు, రకరకాల లివర్ ఫెయిల్యూర్లు, కిడ్నీల ఫెయిల్యూర్లు, క్రియాటిన్ పెరగడాలు ఇవన్నీ వస్తున్నాయి. మనం ఏ ఆహారం తీసుకుంటే అదే ఆరోగ్యం ఉంటుంది మనకు. చాలా మటుకు ఇలా ప్రజలు మనకు చెప్తున్న మాట ఏంది, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది. అది మీరు ఏ ఆహారం తీసుకున్నా ఎక్కడి నుంచి వస్తుంది. చాలామంది మాతో వచ్చినప్పుడు ఆశ్రమంలో పేషెంట్లు చెప్తుంటారు, మేము ఏం తినమండి, మేము చాలా శుద్ధంగా శాఖలను తింటాం మేము అని. శాఖలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు తిన్న ఆనంకాయ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు తిన్న మామిడికాయ ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ మామిడికాయలు కనబడుతున్నాయి మన వెనక చెట్టుకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలోకి వెళ్ళి వస్తున్నాయి. ఆ మట్టి ఎంత ఆరోగ్యంగా ఉందనేది ఒక ప్రశ్న. అంటే మట్టి ఆరోగ్యం ఏందండి? మా మట్టికి ఆరోగ్యం ఉండదా? మట్టి అమృతం కాదా? మళ్ళీ మట్టి వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి అంతా అట్లా ఉండబట్టి కదా ఈనాటి వరకు ప్రయాణం జరిగింది. నువ్వు ఇవాళ మట్టిలో ఎన్ని రకాల విషాలని, విష గుళికలని, విష ద్రవాలని మట్టిలో దానికి ఉత్ప్రేరకంగా వేసి మనం పంట ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి, దిగుబడి ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి మనం చేసినటువంటి క్రమం ఏదైతుందో దాని ద్వారా ఇవాళ మట్టి మొత్తం 100% ఆ మట్టికి గుణంగా అన్ని రోగాలు వచ్చేసినాయి. అలాంటి మట్టిని శుద్ధి చేయకుండా నువ్వు ఏ ఆహారం తీసుకుంటే ఏం ప్రయోజనం? ఈ మినుములు ఎక్కడి నుంచి వచ్చినాయి, కందులు ఎక్కడి నుంచి వచ్చినాయి, శనగలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ అక్కడే ఇచ్చా. కాబట్టి నేనేమంటున్నా అంటే, మనం ఉన్న ప్రాంతంలో మనం ఒక 100 గదాలు 200 గదాలు ఉంటే ఆ మట్టినన్నా మనం శుద్ధి చేసుకొని నిత్యావసరంగా మనం తినే వస్తువులు, అంటే కూరగాయలు, టమాటా కానీ, బెండకాయ కానీ, బీరకాయ కానీ, పొట్లకాయ కానీ, సొరకాయ కానీ, వంకాయ కానీ ఇట్లాంటివి పెంచుకోవచ్చు. ప్రకృతి ఎట్లా నడుస్తుంది? నేచర్. ప్రకృతి అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఇది కలిపి మనం ప్రకృతి అంటాం, గ్లోబు. ఇది ఎట్లా నడుస్తుంది? ఇది కూడా ఫుల్ బ్యాక్టీరియాతో నడుస్తుంది. అంటే ప్రకృతికి ప్రతిరూపకంగా తెచ్చుకున్నటువంటి ఒక జీవి పేరు, ఒక ప్రాణి పేరు ఏంటంటే అది భారతీయ గోవు. అది దానికి మనం ఏం ఆహారం ఇచ్చేస్తే ఎలాంటి ఔషధ గుణ అంటే సంపూర్ణ ఆరోగ్యానికి గోవు అంటే దేశీ ఆవు పాలు సంపూర్ణ ఆరోగ్యం అని చెప్తున్నాం. దేశీ ఆవు పాలు సంపూర్ణ ఆరోగ్యం అంటే అన్ని రోగాలకు ఒకటే మందు. ఇదేందండి బాబు, అన్ని రోగాలకు ఇప్పుడు మేము ఒకసారి కిలో గోళీలు మింగుతున్నాం. షుగర్ గోళీ వేరు, బీపీ గోళీ వేరు, థైరాయిడ్ గోళీ వేరు, లివర్ గోళీ వేరు, లివర్ ఫ్యాట్ గోళీ వేరు, కిడ్నీ గోళీ వేరు, క్రియాటిన్ గోళీ వేరు, డైజెషన్ గోళీ వేరు, నిద్ర గోళీ వేరు. అబ్బా, ఇన్ని గోళీలా? కాబట్టి ఇన్ని గోళీలు అంటే అవి ఏంటివి? అవి విష గుళికలు తింటున్నారు మీరు. అవి అమృత గుళికలు కావు, అవి విష గుళికలు. కాబట్టి ఆ విధమైన ఇన్ని గోళీలు మింగుతున్నామండి. మీరు ఇన్ని గోళీలు లేకుండా అంటే ఇప్పుడు ఈ విధంగా మనం ఆవులకు ఏం పెడుతున్నాం? ఆ దేశీ ఆవులకంటే ఇగో ఈ ధాన్యాలు ఏవైతే కందులు, పెసర్లు, ఇవి ఉలువలు, మినుములు, తర్వాత ఇవి మినుములు, ఇవి వచ్చి శనగలు, ఇవి వచ్చేసి నువ్వులు, తర్వాత ఇవి వచ్చి 2 రకాల బెబ్బర్లు, తెల్ల బెబ్బర్లు, ఎర్ర బెబ్బర్లు, కందులు, తర్వాత ఇవి వచ్చేసి పొద్దుతిరుగుడు గింజలు, ఈ తర్వాత ఇది వచ్చేసేసి ఇది సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు గింజలు, ఇవి 2 ఒకటే. తర్వాత ఇది వచ్చేసేసి పుచ్చకాయ గింజలు, అంటే వాటర్ మిలాన్ గింజలు, సీడ్స్. తర్వాత ఇది ఔష గింజలు, ఇది వచ్చేసి పాంకిన్ గింజలు, గుమ్మడి గింజలు. తర్వాత ఇవి వచ్చేసేసి మస్క్ మిలాన్, కర్బుజాయి. కాబట్టి ఇవన్నీ చాలా విలువైనటువంటి, అంటే దీని పొట్టల నిండా, ఈ గింజల పొట్ట నిండా ఔషధ గుణాలు ఉన్నటువంటి పప్పు దినుసుల గింజలు ఇవేమో సీడ్స్. ఇందులో రకరకాల సోడియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, తర్వాత ఒమేగా, తర్వాత B12, B6 ఇవన్నీ రకాల సంపూర్ణమైనటువంటి మానవునికి కావాల్సినటువంటి అన్ని, అంటే నీ శరీరంలో వచ్చినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినటువంటి వాటిని ఏ రోగం, ఏ యొక్క అనారోగ్యం కలిగినా అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే. దాన్ని తెలుగులో ఇప్పుడు నేచురోపతి, ఆయుర్వేదం వాళ్ళు ఏం చెప్తారంటే వాతం, పిత్తం, కఫం అని చెప్తారు.
కానీ సైన్స్లో ఇప్పుడు మనం ఏమంటుండ్రు అంటే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటుండ్రు. మీ జీవన విధానం దేనివల్ల వస్తున్నాయి ఈ రోగాలంటే మనం తింటున్న విష గుళికలు. ఏం విష గుళికలు? మనం ప్రతిదీ విషమే తింటున్నాం. అంటే ఇవి చెప్తున్నా, మట్టిని విషయం చేసినాక ఆ మట్టి మీద వచ్చేటువంటి పదార్థాలన్నీ విషమైనవి కదా, ఇది మనం సైన్సే కదా. ఆ తర్వాత మనం తింటున్నటువంటి బాయిలర్ చికెను, జెర్సీ ఆవు పాలు, నూనె ప్యాకెట్లో నూనె లేదు, పాల ప్యాకెట్లో పాలు లేవు, ఏమున్నాయి? విషం ఉంది. కాబట్టి అటు కాకుండా మనం ఆరోగ్యంగా చాలా హ్యాపీనెస్గా ఆనందంగా బలంగా ఉండాలి మనిషి అనుకుంటే ఈ విధమైనటువంటి ఫామ్స్ని, ఈ విధమైన సైన్స్ని డెవలప్ చేయాలి. నేచర్ సైన్స్లు ఏంటంటే మట్టిని అమృతం చేసుకుందాం, మన మట్టిని మనం కాపాడుకుందాం, మన మట్టిని మనం శుద్ధి చేసుకుందాం. ఎందుకు అంటే మట్టే అన్నం అవుతుంది, అన్నమే మళ్ళా మట్టి అవుతుంది మన తినక. కాబట్టి ఈ భూమి గ్లోబ్ మీద ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా మట్టిని అశుద్ధి చేయలేదు. మట్టిని విషయం చేసింది ఒక మానవుడే, తన సైన్సు తన యొక్క టెక్నాలజీ అని చెప్పి దాంతో చేసింది. కాబట్టి ఫస్ట్ మట్టిని మనం శుద్ధి చేసుకున్నట్టయితే ఇక్కడ మేము చేస్తున్నాం ఈ ఈ అండాలమ్మ ఆశ్రమంలో ఇది అద్భుతమైనటువంటి మట్టి. ఇక్కడ గడ్డి వచ్చింది, ఆ గడ్డిని ఆవులు తింటున్నాయి మంచి తిరిగి న్యాచురల్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు పెట్టినాం, కొన్ని రకాల పండ్ల చెట్లు, కొన్ని రకాల కొబ్బరి చెట్లు, కొన్ని రకాల ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు, ఇవన్నీ పెట్టి వీటి మీద ప్రయోగం చేస్తున్నాం. ఇది ఒక ల్యాబ్ చేసినాం, అండాలమ్మ ఆశ్రమాన్ని ఒక ల్యాబ్ చేసి మేము చేస్తున్నాం. ఈ పాలు రంగా మేము ఏం చేసినాం, ఈ దేశీయ ఆవు పాలని ఈ తారనాకలు ఉన్నటువంటి రీసెర్చ్ ల్యాబ్కు పంపినాం, గవర్నమెంట్ ల్యాబ్కు. వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తుండ్రు, వాళ్ళు త్వరలోనే మనకు రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఈ విధంగా నేచర్ మొత్తం గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే గుడ్ బ్యాక్టీరియా పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. అంటే నేచర్ అంతా బ్యాక్టీరియాతో నడిచినప్పుడు మిగతా అన్నీ నడవవు, మిగతా ప్రాణికోటికి రకరకాల వేరు ఉంటాయి. ఒక ఆవు మాత్రం, గోవు మాత్రం సేమ్ 100% బ్యాక్టీరియాతో నడిచే ప్రాణి ఏదంటే గోవు. కాబట్టి గోవు అంత సస్టైనబుల్ సైంటిఫిక్గా మనకు చాలా దాన్ని ఏమంటారు అమృతతుల్యమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది, సంపూర్ణ ఆహారానికి. ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఏమంటారు, మన దగ్గర కూడా ఏమంటారు పెద్ద పెద్ద డాక్టర్లంతా, ఆవు పాలు, దేశీయ ఆవు పాలు తాగండి. చిన్న పిల్లలు నడుస్తలేరండి, కాలు గట్టిగా ఉంటలేదండి అంటే చిన్న పిల్లలు కూడా ఆవు పాలు తాపమంటారు. దానివల్ల ఏంది, వాళ్ళకి న్యాచురల్గా ఆహారమే ఔషధంగా మారి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఔషధ గుణాలు, అంటే మనం తినే బదులు నువ్వు బాదాం తింటావు, పిస్తా తింటావు, జీడిపప్పు తింటావు, ఇవన్నీ తింటే నీకు అరగవదనయా, నీ జీవన విధానం మారింది కదా. నువ్వు అంతకుముందు ఎట్లుండేది, 24 గంటల్లో 10-12 గంటలు పనిచేసేది భారతీయులందరూ మన దేశంలో, ఆ విధమైనటువంటి కల్చర్ ఉండే. ఇప్పుడేమైంది, నీకు అసలు వర్క్ కల్చరే లేదు. ఇప్పుడు ఎంతసేపు నువ్వు తినాలే కూర్చోవాలి, కార్లలో తిరగాలి. అట్లాంటప్పుడు నీకు బాదం ఎందుకు అరుగుతుంది, అదేంది కాజు ఎందుకు అరుగుతుంది, పిస్తా ఎందుకు అరుగుతుంది, అరగవు కదా. దాంతోపాటు గుమ్మడి గింజలు ఎట్లా అరుగుతాయి, కర్బూజా గింజలు ఎట్లా అరుగుతాయి, కలగిరి గింజలు ఎట్లా అరుగుతాయి, తర్వాత ఔషధ గింజలు ఎట్లా అరుగుతాయి, తర్వాత ఇదంతా ఒక అజ్ఞానం చేత, ఒక మూర్ఖత్వం, అంటే అశాస్త్రీయమైన పద్ధతుల చేత మనని వ్యాపార సైన్స్లోకి గుంజేసేసింది, అయిపోయింది. వాళ్ళు చెప్పినట్టు చేస్తుండ్రు, మీకు రోగాలు వస్తున్నాయి. మనం ఒకసారి కేసీట్ ఓపెన్ అయితే మళ్ళీ మూసిన దాకా ఆ కేసీట్ బంద్ కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నంటే, ఆవుకి ఇవన్నీ మేము పెడుతున్నాం ఇక్కడ ఈ ఆశ్రమంలో. ఆవుకు పెట్టడం వల్ల 5 కిలోలు 6 కిలోలు ఇవన్నీ నానబెట్టి 1.5 రోజు నానబెడుతున్నాం. అంటే 36 గంటలు 40 గంటలు నానబెడుతున్నాం. పెట్టేసి ఆ నాణ్య గింజలన్నిటి ఉండగా దానాలు కలిపేసేస్తే అద్భుతంగా ఆవులు ఒక గింజ లేకుండా తినేస్తున్నాయి. తిన్నాక అవి ఆ పాలు వెండేస్తే చాలామంది ఇక్కడికి వచ్చి ఈడ కుంట్లూరు గ్రామం వల్ల, అండాలమ్మ ఆశ్రమం వల్ల ఒక 10-15 మంది వ్యక్తులు, చాలామంది ఈ హెల్త్ సమస్యలు ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చేసి 5 లీటర్లు 4 లీటర్లు పాలు కొనుక్కొని పోయి వాళ్ళు భద్రపరుచుకుంటే ఆ పాలు చెక్కు చెదరకుండా అద్భుతంగా వాళ్ళు వాడుతా కొద్దీ వాళ్ళకి ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పి వాళ్ళు మనకు ఆ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఈ ఆవు పాలకు ఇవన్నీ కలిపినాం. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ కలిపినది ఒకసారి చూపిస్తాం మీకు. ఇందులో అదేవిధంగా ఇంకో ఇవన్నీ కలిపితే ఒక 10 కిలోలు అవుతుంది దాన. ఈ దానలో ఇప్పుడు మీకు చూపించిన దానిలో 13-14 రకాల ఈ అన్నీ కలిపినాం. తిప్పతిగ పౌడరు, నేల ఉసిరి, నేలవేము, పునర్నవ, అశ్వగంధ, తర్వాత తులసి, అదేవిధంగా బిల్వ, అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి త్రిపలలో మీకు ఏదైతే ఉసిరికాయ పొడి, కరక్కాయ పొడి, తానికాయ పొడి, ఇవన్నీ కలపడం వల్ల ఇవన్నీ కలిపితే మనకు పాలిచ్చే ఆవులు 3 ఉన్నాయి ఇక్కడ ఆశ్రమంలో. ఇలా ఈ 3 ఆవులకు ఒక్కొక్క దానికి 3 కిలోల ఇది అవుతుంది. ఇది మెడిసినల్ ఫుడ్, అంటే అమృత ఆహారం ఇది పెడుతుంది. దీన్ని అమృత ఆహారం అంటాం మనం, నీళ్ళలో నానబెట్టిన దాన్ని, పచ్చివి. తర్వాత దాంతోపాటు మన పల్లి చెక్క, కుసుమ చెక్క, అదేవిధంగా కొబ్బరి చెక్క, ఇవన్నీ కలిపి తర్వాత దీంతోపాటు సద్దల పొడి, తౌడు, తర్వాత మిగతా సొప్పకుట్టి, తర్వాత మొక్కజొన్న పౌడర్, ఇవన్నీ కలిపితే ఒక్కొక్క ఆవుకు 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు అవుతాయి. కాబట్టి ఆ విధంగా చేసి పెట్టడం వల్ల
ఆ వచ్చినటువంటి ఆవులకు బలమైతుంది. మేము ఇంకా ఈ ఆల్మండ్ కూడా పెట్టినాం. బాదాం చూర్ణ కూడా కలిపినాం ఇలా. అరే అందరూ అన్నారు బాదాం చూర్ణ ఎట్లంటే, బాదాం అవి తింటే బలం వస్తుంది, నీకు కాదు బలం, అవి తిన్నాక బలం వస్తుంది. అవి ఇచ్చిన పాలలో 0 కొలెస్ట్రాల్‌తోన పాలొస్తాయి. తర్వాత అందులో ఇన్ని రకాలు అంటే నీకు అన్నా కదా, అన్ని రోగాలకు ఒకటే సంపూర్ణ ఆహారం అంటే ఇన్ని రకాలు తినే బదులు ఒక పాలు మీరు తీసుకున్నట్టయితే, మజ్జిగ తీసుకున్నట్టయితే, ఇందులో పెరుగు తిన్నట్టయితే మీకు సమగ్రమైనటువంటి అప్పుడు ఈ యొక్క భూమి సారవంతం అవుతుంది గోవు వల్ల. ఈ గోవుని అద్భుతంగా మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రామాలలో పెంచాలి. ఈ దేశీవాళి గోవునే మీరు పెంచుతున్న ఈ గోవులు కావు, అవి విష జంతువులు. అవి ఏవి జెర్సీ, హెచ్ఎఫ్, తర్వాత బాయిలర్ కోళ్ళు, దాని బదులు నాటుకోళ్ళు పెంచుకోండి, దేశం కోళ్ళు పెంచుకోండి. కాబట్టి ఈ పాలు చూడండి, ఇందులో 22 రకాల మినరల్స్, విటమిన్స్ మన శరీరానికి, మానవ శరీరానికి కావాల్సిన అన్నీ ఇవి తాగడం వల్ల, దీంతో పాటు మీరు తినే పండ్ల వల్ల, మనం చెప్తాం కదా ఎప్పుడు 7 రకాల సీజనల్ ఫ్రూట్స్, వాటి వల్ల మీకు అద్భుతమైనటువంటి ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ రెగ్యులర్గా ఇట్లాంటి పాలు, ఆ పాలని మనం మనుషులం సమాజంలో మనం పిల్లలకు కానీ అందరూ అంటే పుట్టిన పిల్లగాని కానించి చనిపోయే వరకు 62 రకాల దేశీవాలి ఆవులు, బయోడైవర్స్ ఉంది భారతదేశంలో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 62 రకాల దేశీ ఆవులు. అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎదిగినాయి. మనమేమంటున్నాం, మనకున్న రాష్ట్రంలో కానీ, మనకున్న భారతదేశంలో కానీ మనం ఈ దేశీవాలి ఆవులే కరెక్ట్గా సుస్థిరమైనవి, ఆరోగ్యకరమైనవి. నువ్వు జెర్సీ ఆవులు తీసుకొచ్చి ఏం చెప్తున్నావు అంటే పాలు సరిపోతూనే ఉండవు. ఇప్పుడు నువ్వు జెర్సీ ఆవులు తెచ్చినా సరిపోవు, ఇంకోటి తెచ్చి మళ్ళా పాత పద్ధతిల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఈ విధమైన గోవులను తీసుకొచ్చేసి ఇందులో ఉన్న సైన్స్ని, ఇందులో ఉన్న కెమిస్ట్రీని, ఇప్పుడు ఆవు పేడ వల్ల, గోమూత్రం వల్ల ఎంత పెద్ద, అసలు ఎంత కాస్ట్లీ ఉంది తెలుసా. ఇప్పుడు ఆ వర్మీ కంపోస్ట్ అనేది 500 రూపాయలు, 1000 రూపాయలు అయింది బ్యాగు. అదేవిధంగా గోమూత్రం ఎంతో కాస్ట్లీ అయింది. కాబట్టి అవన్నీ భూమికి సంబంధించింది, మనకు కాదు. ఆ ఆవు ఇచ్చే పాలు మనం తినేటువంటి ఇట్లా ఇవి విటమిన్స్ అండి. డ్రై ఫ్రూట్ తింటే బలం అండి. డ్రై ఫ్రూట్ తింటే బలం కాదు, కొవ్వు పెరిగి సస్తున్నారు, హార్ట్ అటాకులు వచ్చి. కాబట్టి నువ్వు తినొద్దు డ్రై ఫ్రూట్స్ గోవుకు పెట్టాలి. ఆవుకు పెట్టి ఆవుకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. దానికి వచ్చే పాలు ఎంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే పాలు. కాబట్టి చూడండి ఈ పాలు ఎంత ఉంటాయి, దీని యొక్క టేస్ట్, దీని యొక్క రుచి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ దీంతో చేసుకోవచ్చు మీరు అని చెప్తూ మిత్రులకు దీన్ని మీరు చేసి ఇందులో మీరు ఖచ్చితంగా దీన్ని పాల్గొని ఈ దేశీయ ఆవు పాల యొక్క మీద మీరు సొంతగా మీరు పాటించి లాభాలు పొంది సుమన్ టీవీకి తెలియజేయాలని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటారు.